విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశంలో కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు తల్లికి వందనం పథకం అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక పరిపాలన పరమైన సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా చేపట్టిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో జరిగిన తీవ్ర తప్పిదాల వల్ల ఎంతో మంది పేద అర్హులైన కుటుంబాలు ఈ పథకానికి దూరమవుతున్నారని వివరించారు. సంబంధం లేని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, 4 చక్రాల వాహనాలు ఉన్నవారిని ఒకే హౌస్ హోల్డ్ లో మ్యాపింగ్ లో చేర్చడం వల్ల నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారని తెలిపారు. అలాగే అనుకోని కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నప్పుడు తండ్రి వద్ద లేదా అమ్మమ్మ, నానమ్మ వంటి సంరక్షకులు, గార్డియన్స్ వద్ద పెరిగే పిల్లలకు కూడా ఆర్థిక సాయం అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటారో అంతమందికి ఇస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష చాలా పారదర్శకంగా చేసి రాష్ట్రంలో ఈ పరిస్థితి తెచ్చిన సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం వాలంటీర్స్ హౌస్ హోల్డింగ్ మ్యాప్ల ప్రక్రియలో భాగంగా కుటుంబంతో పాటు సంబంధం లేని వ్యక్తుల్ని కొంతమందిని ఆ మ్యాపింగ్లోకి వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. అలా అందులో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్డులు ఉన్నవాళ్ళు, అట్లాగా కరెంట్ బిల్లు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి రకరకాల వ్యక్తులు ఈ మ్యాపింగ్లోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆ కారణం చేత అధ్యక్ష వాస్తవంగా 60 కూడా తల్లికి వందనం పథకాన్ని అందుకోలేకపోతున్నారు అధ్యక్ష. అదే కాకుండా కొన్ని కుటుంబాలు అనుకోని పరిస్థితుల్లో, నేటి సామాజిక పరిస్థితుల్లో భార్యాభర్తలు కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంతమంది పిల్లలు తండ్రి దగ్గర ఉంటున్నారు అధ్యక్ష, కొంతమంది తల్లి దగ్గర ఉంటున్నారు, కొంతమంది నాన్నమ్మ దగ్గర ఉంటున్నారు, కొంతమంది అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు, లేకపోతే గార్డియన్ దగ్గర ఉంటున్నారు అధ్యక్ష. అయితే అటువంటి పిల్లలకి ఈ తల్లికి వందనం పట్టలేదు అధ్యక్ష. అలాంటి పిల్లలు బాధ్యత తీసుకున్న గార్డియన్ ఖాతాల్లో కానీ తల్లికి వందనం సొమ్ములు అయ్యి జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎదురవుతున్న లోపాలు సరిచేసే అవకాశం స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు స్థాయిలో, జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ సంబంధిత అధికారులకి తెలియజేశారు అధ్యక్ష. ఈ సమస్య ఎస్డబ్ల్యూ డైరెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి వద్ద కూడా దీన్ని సరిచేసే అవకాశం లేదని తెలియజేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష వాస్తవంగా అర్హత ఉంటే అలాంటి సాంకేతిక సమస్య వల్ల తండ్రికి వందనం అందనటువంటి లబ్ధిదారులకు ఈ పథకం కింద అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. దానికి స్థానికంగా ఏ కలెక్టర్ గారో నిర్ణయం తీసుకునేటట్టు చర్యలు తీసుకోవాలి. హౌస్ హోల్డింగ్ మ్యాప్లు సరిచేసి సవరణ చేయాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష.